కానీ లేదా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఆ టాపిక్ వస్తుందా రాదా, మీరు నిజంగా 42% మీద మాట్లాడితే నిజంగా సక్రమంగా వెళ్తుందా అది, లేదా మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటి మీద చర్చ జరుగుతుందా? అసెంబ్లీ సమావేశాల్లో ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకునేటోళ్ళు లేడు. అంత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడలే. అసలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడలేదు కదా. అల్లు అర్జున్ తొక్కీసులాట గురించి మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి, అసెంబ్లీలో దాని గురించి ఒక అరగంట చర్చ పెట్టిన ముఖ్యమంత్రి కనీసం రైతుల సమస్యల గురించి కానీ, మహిళల సమస్యల గురించి కానీ, నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, స్కూళ్ళ సమస్యల గురించి కానీ, ఒక పోనీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి లేదా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తానన్న అంశాల గురించి ఏనాడు మాట్లాడాలి అసెంబ్లీలో? ఇంతగానం ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి, విద్యార్థులు రోడ్లెక్కి కొట్లాడుతూ అంత పెద్ద ఉద్యమం జరుగుతున్న టైంలోనే మీరు మాట్లాడలే. మరి ఇప్పుడు ఎట్లా నమ్మాలి? మీరు నిజంగా డెసిజన్ ఏం తీసుకుంటారు? అప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త జీవో తీసుకొచ్చి ఇక 42% కావట్లేదు, మా వల్ల కావట్లేదు, మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటారు. ఇప్పుడు అంతా మించి మీరు చెప్పేది ఏముండదు అసెంబ్లీలో. సో దీన్ని మళ్ళీ ప్రతిపక్షాలు ఏమంటాయి, లేదు లేదు దీన్ని ఒప్పుకో, మీరు రాజ్యాంగబద్ధంగా చేయాలంటారు. రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏంటి? కులగణన జరగాలి, 9 షెడ్యూల్లో పెట్టాలి. ఇదంతా తతంగా మూసేసరికి అసలు మీ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేది నమ్మకం లేదు. మీరు పార్టీ పరంగా ఇస్తానంటే వద్దంటున్నారనే కదా. ఇప్పుడు ఇంతగానం చర్చ దేనికి జరుగుతూ ఉంది, ఇంతగానం నిరసనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? పార్టీ పరంగా మాకు వద్దంటున్నారు వాళ్ళు. మాకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వండి, ఒక జీవోని తీసుకురండి, 42%కి మాకు బీసీలకి 42% అవకాశాలు విద్యా ఉద్యోగంలో కూడా కావాలి, కల్పించండి అంటున్నారు. కేవలం రాజకీయంలోనే కాదు, విద్య వైద్యం ఉద్యోగంలో కూడా మాకు 42% కావాలంటున్నారు. ఇది పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఎంపీటీసీల విభజనను పూర్తి చేశారు. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసింది. కానీ వీటికంటే ముందు ప్రభుత్వ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో గ్రామీణ ప్రాంతం నాయకులందరూ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రజల ఓట్ల ద్వారా జరుగుతాయి. అదే సమయంలో పార్టీ పరంగా పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు అయినందున ఎవరికి ఎన్ని ఓట్లు సీట్లు వచ్చాయని ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీరి ఎన్నిక తరువాత పరోక్ష ఎన్నిక విధానంలో ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందుకే ఈ ఎన్నికపై అనుచితి వ్యవహరించాలని ప్రభుత్వం అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని బలమైన ప్రచారం జరుగుతూ ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు 700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాలని ఉంది. మరి ఈ ఏడాది జనవరిలో మరి దీనికి సంబంధించి ఏమన్నా నోటిఫికేషన్ వస్తుందా? ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే చెప్పారు, 3000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అర్జెంటుగా పెట్టాలి. లేదు బీసీల రిజర్వేషన్కి మరి తర్వాత విషయం, మరి పంచాయతీలకు రావాల్సిన 3000 కోట్లు ఆగిపోయినాయి కదా, ముందు వాటి కోసమైనా మనం ఎన్నికలు పెట్టాలి, తొందరగా పెట్టాలని చెప్పి పంచాయతీ ఎన్నికలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఏం చెప్తా ఉన్నారు, 700 కోట్లు బాకీ ఉంది, పెండింగ్ ఉండిపోయినాయి, అర్జెంటుగా దాన్ని ఎన్నికలు పెట్టాలి, ఖచ్చితంగా మార్చిలోగా ఎన్నికలు పెట్టాలి. కాబట్టి మరి ఈలోగా ఫిబ్రవరిలోనో జనవరిలోనో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిపోవాలనేది. ఇంత హడావడి దేనికి? ఇంతగానం చర్చ ఒక అంశం మీద ఇంతగానం చర్చ జరుగుతున్నప్పుడు అఖిల పక్షాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, కనీసం కీలక నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అసలు మీ ఇబ్బంది ఏంది, ఆ మ్యాప్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఏం చేయాలి, ఏం మార్పులు చేయాలి, ఒకసారి డిస్కస్ చేయండి, అయిపోతుంది కదా. అసలు వాళ్ళ సమస్యలు మీరు వినరు, మీరు చెప్పేది వాళ్ళు వినరు.
మరి ఇట్లయితే ఎట్లా? ప్రజలు ఎటొచ్చి నాయకులు బాగానే ఉన్నారు కదా, ప్రజలు కదా నాశనం అయిపోయేది, ప్రజలు కదా ఇబ్బంది పడేది. మీరు కొట్టుకున్నట్లేదు, ఇది ప్రజలు ఇబ్బందులు పెట్టి ఇంతగానం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి చూపిస్తా. ఈ పంచాయతీ ఎన్నికల విషయంలో గెలిచిన కొంతమంది సర్పంచులు అత్యుత్సాహంగా పైసలు ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువై కొంతమంది ఖర్చు పెట్టి గెలిచిరు కదా, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక పాపని ఎవరైతే ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, మహబూబాద్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత వీళ్ళందరూ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. గెలిచిన ఎమ్మెల్యేకి గెలిచిన సర్పంచ్కి సన్మాన ప్రోగ్రాం పెట్టుకుని ఊరందరినీ పోజేసి ఇక మంచి ఆటపాట కార్యక్రమాలు, స్పీచ్లు చేస్తుంటే, ఇక అందులో ఒక వ్యక్తి ఒక మహిళని అత్యాచారం చేసిండు. ఆడకు వచ్చిన మహిళని రైతు వేదిక దగ్గర ఒకడు కాదు, మరి ఎంతమంది అనేది తెలియదు, కానీ ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఇది. ఆ సౌండ్స్కి కనీసం ఆమె కేకలు కూడా వినపడలేదంట. చూడు, సర్పంచ్గా గెలిచి సంబరాల్లో యువతిపై అత్యాచారం అంట, యువత మృతి, గ్యాంగ్ రేప్ జరిగినట్లు అనుమానం అంట. మహబూబాద్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతుండగా రైతు వేదిక వద్దకు యువతి 22 సంవత్సరాలంట తీసుకెళ్లి అత్యాచారం చేసిన విష్ణు అనే యువకుడంట. ఎవడి విష్ణు? ఎవరికి సంబంధించిన వ్యక్తిడు? మరి ఇవి కూడా రాయాలి కంపల్సరీ. ఆ విష్ణు అనేటోడు ఎవడు అనేది కూడా రాయాలి కదా. యువతి తీవ్ర రక్తస్రావంపై స్పృహ కోల్పోవడంతో ఎన్నికల విజయోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌండ్తో రైతు వేదిక వద్ద మీ అమ్మాయి కుప్పకూలిపోయిందని కట్టుకథను అల్లి యువతి తల్లికి సమాచారం ఇచ్చిన విష్ణు, మరి ఆడే మళ్ళీ రైతు వేదిక దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఆడ కుప్పకూలిపోయి పడిపోయి ఉంది చూడండి అని చెప్పి తల్లికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు మైక్ ద్వారా. యువతిని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన యువతి తల్లి అలాగే యువకుడు. అప్పటికే యువతి మరణించినట్లు వైద్యులు తెలపడంతో తిరిగి మృతదేహాన్ని రైతు వేదిక వద్దకు తెచ్చిన వీరు ఉదయం గ్రామస్తులు అక్కడకు వెళ్ళి చూడగా సంఘటన స్థలంలో ఉన్న ఆనవాళ్లు రక్తస్రావమైన దుస్తులు కనిపించడంతో ఒకరికన్నా ఎక్కువ మంది అత్యాచారానికి ఒడిగట్టారని అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఇది మనం ఎన్నుకున్న పైసలు పంచిపెట్టిండు, బీర్లు బిర్యానీలు ఇచ్చిండు, చికెన్ పంపించిండు, నెల రోజులు చికెన్ పంపించిండు, గోల్డ్ కాయిన్లు ఇచ్చాడు, వెండి గ్లాసులు ఇచ్చాడు, ఇట్లాను ఓట్లు వేస్తే ఇట్లానే తయారవుతుంది రోజు. మరి ఆ యువతి చావుకి కారణమైన వాడిని ఏం చేయాలి? మరి ఇప్పుడు కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన వాడిని కూడా ముందు అరెస్ట్ చేయండి, వాడు అంటతోనే చేసి ఉండాలి ఇది.